హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో అన్ని దగ్గరికి పెట్టు మళ్ళీ మనకి బాదుషా అనేది స్వీట్ కొట్లో ఎలా ఉంటుందో అలాగా మనం ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. తయారీ విధానం ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే నేను ఒక అరకిలో మైదా పిండి అయితే తీసుకున్నాను. ఈ మైదా పిండి అనేది మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే తీసుకోండి. ఇందులోకి మనమైతే పెరుగు యాడ్ చేస్తున్నాము. ఎందుకంటే నా దగ్గర బేకింగ్ పౌడర్ అనేది లేదు. మీ దగ్గర ఉంటే బేకింగ్ పౌడర్, అలాగే ఒక అర టేబుల్ స్పూన్ తినే సోడా వేసుకొని మనమైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే మనకి బాదుషా అనేదే కాకుండా స్వీట్ ఐటమ్స్ ఏవైనా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం మెత్తగా అయితే బాగా చపాతీకి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా మనమైతే వాటర్ని మధ్య మధ్యలో యాడ్ చేస్తూ మనమైతే కలుపుకుంటూ ఉండాలండి. మీరు ఒకవేళ వాటర్ ముందే ఎక్కువ పోసేయడం వల్ల అది బాగా థిక్గా అంటే బంకగా రాకుండా మంచిగా అతుక్కుపోతుంది. కాబట్టి వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా ముద్దగా అయితే మనం కలుపుకొని పిండిని అయితే ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా ప్రెస్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే పక్కన అయితే పెట్టేసుకోండి. తర్వాత మనం దానికి కావాల్సిందిగా ముందైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై అయితే బండి పెట్టుకుందాము. ఎందుకంటే బాదుషాకి మనకి షుగర్ సిరప్ అయితే కావాలి కాబట్టి షుగర్ సిరప్ అనేది మనం తయారు చేద్దాం. అరకిలోకి నేను ఒక పావు కిలో తక్కువగానే తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే మీరు తీపి ఎక్కువ తినేలాగానైతే తీసుకోండి. అలాగే కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేయాలి. సో పంచదార మొత్తం కరిగే విధంగా మనమైతే గరిటె సహాయంతో కలుపుకుంటూ ఉండాలండి. ఇది ఎందుకంటే పంచదార గడ్డగట్టుకుపోకుండా అలాగే అడుగంటుకోకుండా ఉండడానికి అన్నమాట. సో మా అమ్మ అయితే చేస్తుంది. నేను చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నాను తినడానికి ఏదైనా స్వీట్ ఐటెం చేయమని చెప్పేసి. సో మా అమ్మ అయితే ఇవాళ బాదుషా చేస్తాను అని చెప్పేసి అంది. సో నేను ప్రతి వీడియో మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి బాదుషా అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. మనం షుగర్ సిరప్ గట్టిగా అయిపోకుండా ఉండడానికి ఒక టేబుల్ స్పూన్ అనేది నిమ్మరసాన్ని అయితే అందులో కలుపుకోవడం వల్ల మనకి పాకం అనేది చాలా గట్టిగా అయిపోకుండా ఉంటుంది. సో తీగ పాకం వచ్చి అంటే అంతా మనకి గులాబ్ జామ్ అంత పాకం అవసరం లేదు, మరి అసలు పాకం అంత కాకుండా మీడియంలో ఉండేలాగా చూసుకొని దాన్ని అయితే పక్కన పెట్టుకోండి. మా అమ్మ అయితే యాలకుల పొడి వేయడం మర్చిపోయింది. సో అందుకని మా అమ్మ పక్కన పెట్టిన తర్వాత మా అమ్మకైతే గుర్తొచ్చింది. సో అందుకని ఇప్పుడు యాలకుల పొడి అయితే కలుపుతుంది. టేస్ట్కి అయితే చాలా బాగుంటుంది, స్మెల్ అయితే. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి అందులో కలుపుకోండి. చూసారు కదా, పాకం అనేది చిక్కపడకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ ముందుగా అయితే కలిపి పెట్టుకున్న పిండిని అయితే తీసుకొని దాన్ని మొత్తాన్ని చూసుకోవాలి. ఒకసారి స్ప్రెడ్ చేసుకొని దాన్ని మెత్తగా అయితే మళ్ళీ ఒకసారి కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి బాదుషా అనేది చాలా జ్యూసీగా తినేటప్పుడు చాలా మనకి స్వీట్ కొట్లో ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే చాలా బాగుంటుంది. సో మనమైతే బాగా ప్రెస్ చేసుకొని పిండిని అయితే కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న పిండిని ఒక షేప్లోకి అయితే తీసుకొని దాన్ని మనం రౌండ్ షేప్లోకి అయితే కట్ చేసుకోవాలి. సో ఇది మైదా పిండి కాబట్టి చాలా వరకు అతుక్కుపోతుంది. కాబట్టి చాక్కి మీరు కాస్త నూనె అయితే రాసుకోవడం వల్ల మీకు త్వరగా అయితే ముక్కలు అతుక్కోకుండా రౌండ్ షేప్లో అయితే వస్తాయి. కొంచెం షేప్ లేకపోతే షేప్ అయితే చేసుకోండి. సో షేప్ చేసుకున్న తర్వాత మా అమ్మ అయితే కొంచెం చేయడానికి ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే అది రౌండ్ షేప్లో కట్ చేయడానికి రాలేదని చాక్కి నూనె రాయడం అయితే మర్చిపోయింది. కాబట్టి నేను ముందుగానే చెప్పాను. ఇప్పుడు మన బొటన వేలుతో మనం కొంచెం ఎక్కువగానే హోల్ అనేది చేసుకోవడం వల్ల మనకి డ్రీ ఫ్రై అయిన తర్వాత మనకి షేప్ అనేది కనిపించాలి. కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఇంకొకసారి వెలిగించుకొని ఇప్పుడు మనం అయితే బాదుషాను అయితే ఫ్రై చేయాలి. కాబట్టి వాటిని ఇప్పుడు మనం దానికోసం ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి మనకి ఫ్రైకి కావాల్సినంత నూనెని అయితే యాడ్ చేసుకోవాలి.
సో నేను ఇక్కడైతే కొంచెం మా అమ్మ అయితే ఎక్కువ నూనె అయితే తీసుకుంది. సో మీ దగ్గర ఏ నూనె అవైలబుల్గా ఉంటే ఆ నూనె. సో బాదుషా అన్నీ అవి అయితే తయారు చేయడం అయిపోయింది. సో ఇప్పుడు మనం అవన్నీ డీప్ ఫ్రై అయితే చేద్దామండి. సో మొత్తం మీకు ఎన్ని పడతాయో బాండీలో ఆ విధంగా మీరైతే వేసుకోండి. సో మా అమ్మ ఇక్కడ చాలా అయితేనే వేస్తుంది, ఎందుకంటే బాండీ కొంచెం పెద్దది కాబట్టి. సో మీరు ఈ ప్రాసెస్ అంతా మీడియంలో కానీ లేదంటే నార్మల్లో కానీ, అంటే అంత హైలో కాకుండా అంత మీడియంలో కాకుండా అయితేనే ఫ్రై చేయాలి. ఎందుకంటే మనకి బాదుషా మొత్తం బాగా మెత్తగా లోపల వరకు ఉడకాలంటే, కాబట్టి దాన్ని మనం హై ఫ్లేమ్లో అయితే అస్సలు ఉడికించుకోకూడదు. మనం మీడియంలో లేదా లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించాలి. అప్పుడైతేనే బాదుషా మనకి మంచి కలర్లో వస్తుంది. అలాగే అవి చాలా బాగుంటాయి. మనకి స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అదే విధంగా మనం చేయడం ఇంట్లో చాలా ఈజీ అండి. వీడియోలో చూపిస్తున్నట్టయితే మనకి చాలా పెద్దదిలా కనిపిస్తుంది, కానీ మనం ట్రై చేస్తే చాలా బాగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇందులో నేను ఎటువంటి కలర్స్ అయితే యాడ్ చేయలేదండి. సో మీకు కావాలి కలర్గా, కొంచెం కలర్ఫుల్గా ఇంకా కనిపించాలనుకుంటే కుంకుమ పువ్వు ఉంటే యాడ్ చేసుకోండి. నేనైతే కుంకుమ పువ్వు కూడా లేదండి, నేను యాడ్ చేయలేదు. సో మనకి బాదుషా మొత్తం అయితే రెండు పక్కల అయితే బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. సో అవి వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసేసి ఒక 2 నిమిషాలు మాత్రం అట్లా ఒక పక్కనే ఉంచేయండి. తర్వాత రెండో పక్కకి అయితే మనం టర్న్ చేసుకోవాలి. పాకం మొత్తం వాటి పైన పోసేసి కొంతసేపు అయితే మనం ఉంచిన తర్వాత చూసుకుంటే మనకి అది రెండో వైపుకి అయితే తిప్పుకోవాలి. ఒకవైపు పాకం అంతా పీల్చుకుంటుంది కాబట్టి. సో తినడానికైతే యమ్మీగా పిల్లలు కూడా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టపడతారండి. కొంచెం ప్రాసెస్ అనేది మనం వీడియోలో చూపించిన విధంగా ఖచ్చితంగా అయితే చేసుకోండి. వీడియోలు చూడడానికి పెద్దగా లెంతీగా కనిపిస్తాయి చాలామందివి. కొంతమంది ఏంటంటే చాలా స్కిప్ చేసి చూపిస్తారు, కాబట్టి మేమైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మీకు వీడియో చూపించాలని నేనైతే చూపించడం జరుగుతుంది. సో మా అమ్మ చూస్తున్నారు కదా, ఒక పక్కన మనకి పాకం అయితే బాగా పట్టేసింది, రెండో పక్కన అయితే ఇంకా పట్టేసింది. కాబట్టి ఇంకా వాటిలన్నిటిని తీసుకొని మనమైతే ఇంకా డెకరేషన్ అయితే చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, టేస్టీ అయిన బాదుషా మనం ఇంట్లోనే స్వీట్ షాపుల్లో దొరికే విధంగా అయితే చేసేసుకోవచ్చు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని మొత్తాన్ని అయితే మీరు చూడండి, అసలు ప్రాసెస్ ఏం జరుగుతుంది అన్నది మీకు తెలియాలి కాబట్టి. అలాగే ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే